ఆనంద్ కలవాలన్నారంట. థ్యాంక్స్. కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ వాళ్ళు చేసే పనులని ఆపేశారట. అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయాయని విన్నాను. గుడ్, అందరికీ మంచిది అనుకున్నాను. ఎవరికి మంచిది? కానీ జనతాకి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. జనం కోసం జనత అనుకుంటున్నారు. నీ వల్ల. జనతా గ్యారేజ్కి నీకు ఏమిటి సంబంధం? మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? దిస్ ఈజ్ మై జాబ్. నాది కూడా. పైగా మనసుకు బాగా నచ్చిన పని కూడా. ఏం పని? విచ్చలవిడిగా మీకు తోచినట్టు ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేయటమేనా? ఎవడైనా వచ్చి 2 కన్నీటి బొట్లు కార్చి నీ అంతటోడు లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా? నీ అంతటోడు లేడంటే కాదు, నువ్వు తప్ప ఎవడు లేడంటే. దానికి మేం లేమా? కుర్రోడివి, బాగా చదువుకున్నోడివి. ఇలాంటి పనులు చేయడం తప్పనే కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? చేసేటప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం గాని హక్కు గాని మీకు లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పోనీ పని చేయండి, జనానికి జనతా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళడం తప్పు, మేము ఉన్నామని చెప్పండి. మా దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వచ్చేలా చేయండి. అలా జరిగితే మేము ఆనందిస్తాం సార్. కానీ అదే జనం జనతా గ్యారేజ్ బయట నిల్చుని మేము ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే మాత్రం ఆగలేము సార్. కొత్తగా ఛార్జ్ తీసుకున్నట్టున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెరీ బ్యాలెన్స్డ్ బట్ మోర్ డేంజరస్. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు? వెంటనే అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. బాగున్నారా? చాలా కాలం అయిపోయింది కదా, తక్కువ గుర్తుపట్టలేకపోయాను. నా వైఫ్. నమస్తే అమ్మా. పాప. నమస్తే అమ్మా. రండి, లోపలికి రండి. నా భార్య పద్మ. నమస్తే. నమస్తే. వాడు ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. మీ కుటుంబం నీడ కూడా తన మీద పడదని ఆ రోజు మాటిచ్చారు. కానీ తిరిగి తిరిగి మళ్ళీ మీ గూటికే చేరి మీ పక్కనే నిలబడ్డాడు. వీళ్ళు భయపడి వద్దనుకున్న పనే చేస్తున్నాడు. నాలో సగమైన ఈ జనతా గ్యారేజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇన్నేళ్లలో వాణ్ణి చూడాలని కానీ వాణ్ణి ఇక్కడికి పిలిపించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. మీరు చెప్పేంత వరకు వాడు ఈ ఇంటి బిడ్డని కానీ నా తమ్ముడి బిడ్డని కానీ ఇక్కడున్న ఎవరికీ తెలియదు. మీరు వాడి కోసమే వచ్చుంటే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఆపరండి. రిటర్న్ ఫ్లైట్ 5 o'clockకి బుక్ చేశాం. నీకు కూడా. ట్రాఫిక్ ఉంటుందేమో, త్వరగా బయలుదేరితే బెటర్.
ఇది మా నాన్న కుటుంబం. ఇది మీ నాన్న కుటుంబం, నీది కాదు. త్వరగా బయలుదేరాను. అమ్మ నాన్న లేకపోయినా దేవుడు మీ రూపంలో ఒక మంచి కుటుంబం ఇచ్చాడని సంతోషంగా ఉన్నాను మావయ్య. బట్ అదే దేవుడు ఇంకో మంచి కుటుంబాన్ని దూరం చేశాడు. వీళ్ళని వదిలి రమ్మంటాం. స్టాప్ ఇట్ ఆనంద్, జస్ట్ స్టాప్ ఇట్. తిరిగి వెళ్ళగానే నీకు బుజ్జికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అవుట్ దేర్. ప్లీజ్ బట్టలు సర్దుకొని వెంటనే బయలుదేరు. పెళ్లి చేసుకుని తను ఇక్కడే ఉంటుంది మావయ్య. ఈ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది. అసలు బతుకుంటేనే కదా. ఒక్కసారి నా ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపించి పోగొట్టుకున్నాం. ఇంకొకసారి నా ఇంటి ఆడపిల్లని ఇక్కడికి పంపించే ధైర్యమో శక్తో నాకు లేదు. ప్లీజ్ బయలుదేరాను. తను కావాలి మావయ్య. అలాగే ఇల్లు కూడా కావాలి. కుదరదు. తను కావాలా, జనతా గరాజ్ కావాలా? రెండూ కావాలని తెలివిగా మాత్రం సమాధానం చెప్పకు. భగవంతుడు ఒకే జీవితంలో అన్ని ఇవ్వడు. తన జనతా గరాజా, జస్ట్ వన్ స్ట్రేట్ ఆన్సర్. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా ఆన్సర్బుల్ అయితే అదొక్క మావయ్యకి మాత్రమే. మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు, ఈ కుటుంబానికి కాదు. దట్ మ్యాన్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన బాధ పెట్టే పని కానీ, ఆయన కాదన్న పని కానీ నేను ఎప్పటికీ చేయలేను. ఈరోజు నువ్వా ఇదా అంటున్నారు. నువ్వు లేకుండా ఉండడం కష్టమేరా బుజ్జి. కానీ ఇది లేకపోతే జీవితం లేదనిపిస్తుంది. నా మీద నీకున్న ప్రేమతో అడుగుతున్నాను. మావయ్య సంతోషం కోసం మొన్న మర్చిపోరా బుజ్జి. ఆయన సంతోషం నాకు కావాలి. దానికోసం మన ప్రేమ చచ్చిపోయినా పర్లేదు. ప్లీజ్ రా బుజ్జి, you'll get the best. ద బెస్ట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు పిచ్చే. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం బాధని కూడా ఇస్తుంది. కొంచెం కాదు, చాలా చాలా. ఆల్ ది బెస్ట్. ఇన్నాళ్ళు నాకు అమ్మ లేదని ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. I'll miss you. పిచ్చా నీకేమైనా? అక్కడంత హ్యాపీ లైఫ్ ని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇక్కడేం చేస్తావు? ఏముంది ఇక్కడ? మా వైఫ్ Very nice, no? You Just tell me. you is that true? Is that true? No. Hey. Hey, slow. Thanks a lot, Mamiya. I know I got this deal because of you. నేను రియా ఈవినింగ్ డిన్నర్కి వస్తున్నావు. యా, సీ యూ. రాత్రి లేట్గా రావటం
ఐ మీన్ అలా రావటం పెద్దనాన్న చూశారు, చాలా బాధపడ్డారు. రాత్రి కూడా బయటికి వెళ్తున్నట్టున్నారు. పెద్దమ్మ పెదనాన్న ఉంటారు, కొంచెం నార్మల్గా వస్తే బెటర్. అట్లీస్ట్ తనైనా. నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ? నా ఇల్లు నా ఇష్టం. వాట్ హ్యాపెన్ రఘు? ఏం లేదు, జస్ట్ ఉంది. మనం పార్టీస్కి వెళ్ళి రావడం వీడికి ప్రాబ్లం అంట. నార్మల్ గా లేవంట. నార్మల్ గా లేమా? వాట్ యు మీన్? మనుషులా లేమా? ఐ డెంట్ మీన్ దట్. వాట్ యు మీన్ దెన్? హ? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అంటే లేట్ నైట్ వచ్చి మేము తాగి గొడవ చేస్తున్నావనా? పెద్దవాళ్ల ముందు తాగి రావటం తప్పంటున్నా. హౌ డేర్ యు సే దట్? ఒక చెంప దెబ్బ కొట్టి గట్టిగా అరిస్తే మీ ఆర్గ్యుమెంట్ గెలుస్తుందనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. నో మోర్ పార్టీస్. వాడింట్లోంచి వెళ్ళిపోతున్నాడండి. వాడెప్పటి నుంచో వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు.